నా పేరు శివ, అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతానండి. సో మనకు 2025లో వినిపించిన అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, అతిపెద్ద మార్పులు ఏంటి అనే దాని గురించి మరలా మీకు రివ్యూ చేస్తానండి. చాలామంది మిస్ అయి ఉంటారు, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మనకి 2025లో వచ్చిన అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి, అలాగే రాబోతున్న గుడ్ న్యూస్ గురించి తర్వాత మనము వేరే వీడియోలో మాట్లాడుకుందాము. సో ప్రజెంట్ వచ్చిన పెద్ద మార్పులు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, ఎందుకంటే లైక్ చేయండి. సో లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో టోటల్గా మన దగ్గర పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఈ యొక్క 2025లో వచ్చిన అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో డీలింక్ అండి, ఈపీఎఫ్ సంబంధించిన మెంబర్ ఐడిని మనం పూర్తిగా డిలీట్ చేసే అవకాశం ఈపీఎఫ్ఓ అనేది కల్పించిందనమాట. సో చాలామంది డీలింగ్ చేస్తున్నారు, అలాగే కొంతమంది కావట్లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే కాంట్రిబ్యూషన్ ఉంటుందో, ఓకేనా, సో కాంట్రిబ్యూషన్ జరుగుతుందో అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క డీలింక్ అనేది వర్తించదు. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. అయితే చాలామందికి ఇంకో డౌట్ రేజ్ అవుతుంది, సార్ మేము మా ఐడిలో అమౌంట్ అంతా తీసేసి లేకపోతే ట్రాన్స్ఫర్ చేసి వేరే ఐడిలోకి వేస్తే సో అది డీలింక్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, అయిపోద్దా అని. మీకు ఇంతకుముందే చెప్పాను లాస్ట్ వీడియోలో. ఏమని చెప్పాను? సో ఏదైతే పర్టికులర్ మెంబర్ ఐడి ఉందో దాని మీద ఎప్పుడు కూడా గతంలో ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయకూడదు అనమాట. ఓకేనా? అంటే ఈసీఆర్ సబ్మిట్ చేశారంటే అక్కడ కాంట్రిబ్యూషన్ జరిగినట్లే కదా. సో అట్లాంటివి డీలింక్ అయితే అవ్వవు. మీరు ట్రాన్స్ఫర్ చేసిన, పీఎఫ్ విత్డ్రా చేసిన, ఫైన్ సెటిల్మెంట్ చేసిన డీలింక్ అయితే అవ్వదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అయితే మనకేంటంటే ఈ 2025లో వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే సో మన సంవత్సరం మెంబర్ ఐడి ఏదైతే ఉందో మన ప్రమేయం లేకుండా, మన కన్సర్న్ లేకుండా, ఓకేనా, సో అట్లాగే మనకి ఆఫర్ వచ్చి దాన్ని తిరస్కరించి సో అట్లాంటి ఐడీస్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎంప్లాయర్స్ ఐడిని జనరేట్ చేస్తారో సో అట్లాంటివన్నీ మనం తొలగించవచ్చు. ఓకేనా? 2025లో మనకు వచ్చిన ఒక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఇదనమాట. ఓకే. సో అట్లాగే రెండోది వచ్చేసరికి మనకి ఈపీఎఫ్ సింప్లిఫైస్ ఆన్లైన్ ప్రాసెస్ ఆఫ్ మెంబర్ ప్రొఫైల్ అప్డేషన్. ఓకే, ఇంతకుముందే మీకు చెప్పాను జేడీ ఏదైతే ఉందో జాయింట్ డిక్లరేషన్, సో దాని గురించి మీకు క్లియర్గా చెప్పాను అనమాట. సో ఎవరి యూఏఎన్ నెంబర్ అయితే ఎవరి యూఏఎన్ నెంబర్ 1/10/2017 తర్వాత ఆధార్ లింక్ అయ్యి జనరేట్ అయ్యి వస్తుందో, 1/10/2017 తర్వాత సో యూఎన్ జనరేట్ అయ్యి ఆధార్ లింక్ ఉంటుందో అట్లాంటి వాళ్ళు సో వాళ్ళ సంబంధించిన ప్రొఫైల్, ఓకేనా, వాళ్ళ సంబంధించిన డెమోగ్రాఫిక్ డేటా అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, అలాగే ఫాదర్ నేమ్ కానివ్వండి, వాళ్ళ సంబంధించిన మ్యాటర్ స్టేటస్ కానివ్వండి, నేషనాలిటీ కానివ్వండి, సో దేనైనా కానివ్వండి, ఎగ్జిట్ డేట్ కానివ్వండి, జాయినింగ్ డేట్ కానివ్వండి, సో ప్రతి ఒక్కటి కానివ్వండి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దేన్ని మీరు చేంజ్ చేసుకోవాలన్నా కానివ్వండి, సో ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఎంప్లాయర్ పర్మిషన్ లేకుండా సో మీరైతే వీటిని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? జేడీ మీరు సబ్మిట్ చేస్తే డైరెక్ట్గా ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తుంది, కానీ సో మీ ఎంప్లాయర్కి అయితే వెళ్ళదు. ఎవరికైతే యూఎన్ నెంబరు 1/10/2017 తర్వాత జనరేట్ అయ్యి ఆధార్ లింక్ అయి ఉంటుందో సో అట్లాంటి వాళ్ళ ఐడి సంబంధించినవి ఏవైనా మీరు ఎడిట్ చేసినా కానివ్వండి, అట్లాంటివి ఏవైనా రిక్వెస్ట్లు అనేవి మీ హెచ్ఆర్కి త్రూ అవ్వవు, ఓన్లీ ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్తాయి. ఎంచక్గా మీరైతే వాటిని సరి చేసుకోవచ్చు. దీనివల్ల మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కూడా చాలా తగ్గుతుంది అనమాట. ఓకేనా? సో ఫాస్ట్గా అవుతాయి క్లైమ్స్ అనేవి. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ మనకి 2025లో. ఓకే, సో ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, ఈపీఎఫ్ఓ సింప్లిఫైస్ పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనమాట. ఓకేనా? పీఎఫ్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ గురించి కూడా మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను. సో మనకేంటంటే ఈ ట్రాన్స్ఫర్ క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆన్లైన్లో సబ్మిట్ చేసామనుకోండి, త్రూ చేస్తే అది ఓన్లీ ఇప్పుడు మనకేంటంటే ఎవరైనా కానివ్వండి, ఎవరు త్రూ చేసినా కానివ్వండి ఆ క్లైమ్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీస్కి వెళ్తుంది. ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారు, ఫీల్డ్ ఆఫీసర్ వారు వాళ్ళు తనిఖీ చేసి ఓకే చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. మీ హెచ్ఆర్కి ఇప్పుడు సంబంధం లేదు, మీరు ప్రీవియస్ ఎంప్లాయర్కి కానివ్వండి, ప్రజెంట్ ఎంప్లాయర్కి త్రూ చేసే అవకాశం అయితే లేదు. ఓకేనా? సో 2025లో మనకు వచ్చిన మరొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మూడు మెయిన్లీ వచ్చిన పెద్ద గుడ్ న్యూస్లు అండి. అలాగే ఇంకా మనకి ఫ్యూచర్లో రాబోతున్నాయి, లాస్ట్ వీడియో చెప్పాను. అండ్ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో
చెప్తాను క్లియర్గా. ఇప్పుడు మనకి మన్సుఖ్ మాండవీయ గారు కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అనమాట. సో రీసెంట్గా ఒక మీటింగ్ కూడా పెట్టారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. సో చూశారు కదా, మనకి ఈ యొక్క 2025లో వచ్చిన అతి పెద్ద 3 పెద్ద గుడ్ న్యూస్లు అండి. ఓకే, సో ప్రతి ఈపీఎఫ్ఓ ఖాతాదారుడికి ఇవి చాలా వరకు ఉపయోగపడే విషయాలే. ఇంకా మీకు చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా ఇంకా వస్తున్నాయి, వెయిట్ చేయండి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే 2 విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.